డ్యూక్కి సస్పెన్షన్ వచ్చేసి మందే మార్చాము. ఇది 1 ఇయర్ కూడా కదా, అప్పుడే ఆయిల్ లీక్ అవుతుంది. చూసుకోవచ్చు, ఒకటి పోతే ఒకటి వస్తుంది ప్రాబ్లమ్స్. ఇది సెల్ఫ్ మోటార్ కూడా స్టార్ట్ కాల, బ్యాటరీ కూడా పోయింది చూడండి. హలో నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైట్ విత్ అబ్దుల్. ఈరోజు మనము మన బండికి షాకప్ గేర్ అయితే వేసి వెళ్తున్నాము. మన డ్యూక్ 200కి షాకప్ గేర్ పోయింది కదా, కింద సస్పెన్షన్, మోనో సస్పెన్షన్, అదైతే తీసుకొని వచ్చాను. అలాగే బండి సర్వీసింగ్ చేద్దాం, ఆయిల్ సర్వీసింగ్ మొత్తము ఎంత కాస్ట్ అవుతుంది మొత్తం ఈ వీడియోలో మీకు చెప్తాను. చాలామంది డ్యూక్ తీసుకుంటారు, ఈ ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేసి ఉంటారు. చాలామంది సస్పెన్షన్ పోయి, అలాగే మ్యాగ్నెటిక్ కాయిల్ పోయి, బ్యాటరీలో అయిపోయి మొత్తం చాలా కష్టపడి ఉంటారు డ్యూక్ తీసుకునే వాళ్ళు. ఈ వీడియోలో చూద్దాము ఎంత కాస్ట్ అవుతుంది, ఎంత మొత్తం మీకు ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసాను బండి గురించి, డ్యూక్ గురించి. వీడియో లాస్ట్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పదండి వెళ్దాము. ఇప్పుడు వచ్చేసి మన డ్యూక్ అయితే చూపిస్తాను మీకు ఫ్రెండ్స్. మన బండి డ్యూక్ 200 చూసుకుంటే మనకి చూడండి ఆయిల్ లీక్ అవుతుంది, షాకప్ గేర్ అయితే పోయింది. దీనికైతే మార్చేద్దాం. ఇప్పుడు ఆ షాకప్ గేర్ పోతే ఏం ప్రాబ్లం వస్తుందంటే ఇదైతే బండి అయితే కిందకి వంగిపోతుంది. చూసుకోండి, ఇట్లా కింద యాక్షన్ అయితే ఇస్తుంది ఆ బండి డ్యూక్ 200. అందుకోసం పదాము మెకానిక్ షెడ్కి వెళ్ళి అక్కడ రిపేర్ అయితే చేపిద్దాము. టైం వచ్చేసి గట్టుగా 9:03 అయితే అయింది. 10 అలాగైతే ఓపెన్ చేస్తారు. అంతవరకు మనం అంతా సెట్ చేసుకొని అక్కడికి వెళ్తే మన షాప్ అయితే ఓపెన్ చేసి రెడీ చేస్తారు బండికి. సర్వీస్ కాస్ట్ ఎంత అయింది, వాళ్ళ లేబర్ కాస్ట్ ఎంత అయింది, మొత్తం వేసిన రిపేర్కి మొత్తం అయితే చెప్తాను ఈ వీడియోలో. సో వెళ్దాం పదండి. బండికి కొత్త సస్పెన్షన్ అయితే వేస్తున్నాము. ఆన్లైన్లో వచ్చేసి మనకి 6150 అయితే ఉంది. మనం వచ్చేసి మనంపల్లిలో కొత్తగా షాప్ అయితే ఓపెన్ చేశారు ఆర్టీజీ బస్ స్టాండ్ దగ్గర, అక్కడ తీసుకున్నాము. 4900 పడింది సస్పెన్షను. డ్యూక్ షోకర్ ఇది, కంపెనీ వచ్చేసి ఇది యూనిస్. ఇంకా మా బండికి వచ్చేసి మనకి ఆయిల్ ఫిల్టర్ రబ్బర్ ఇది, దీనిలో వచ్చేసి ఆయిల్ ఫిల్టర్ అయితే వస్తుంది. చూసుకుంటే ఆయిల్ ఫిల్టర్ గ్యాస్ కిట్, దీనికి వచ్చేసి మనకి దీనికి వస్తుంది కదా ఇంజిన్కి సీలు, అది గ్యాస్ కిట్ ఇది చూడండి. అలాగే మనకి కూలెంట్ అయితే ఉంది ఒకటి, బజాజ్ వాళ్ళ 1 లీటర్ కూలెంట్ ఇది. 100 20W50, మోటోలో 20W50 మనకి 1375 రూపీస్ పడింది. 1.5 లీటర్స్. ఇవంతా మనకి దగ్గర ఒక 10,000 అయితే పడింది మనకి. ఇది వచ్చేసి నేను బెంగళూరులో తీసుకొని వచ్చాను. ఇవన్నీ బెంగళూరులో తీసుకొని వచ్చాను. ఇది వచ్చేసి ఇక్కడే తీసుకున్నాను, మదనపల్లిలోనే. ఇంకా దీనిలో వచ్చేసి మనకి ఒకవేళ మ్యాగ్నెటిక్ కాయిల్ అంటే కాయిల్ ఉంటుంది కదా మనకి బండికి స్టార్ట్ అయ్యేకి, మ్యాగ్నెటిక్ కాయిల్ ఇది కూడా తీసుకొని వచ్చాను. ఒకవేళ అది పోయింటే అది కూడా మార్చేద్దాము. ఇవన్నీ సామాన్లు వచ్చేసి మనకి 10,000 అయితే పడినాయి. చూడండి ఫ్రెండ్స్ ఎలా అవుతుందో. షాకప్ గేర్ లేకపోతే, షాకప్ గేర్లో ఆయిల్ పోతే ఇలాగైతే కిందకి వచ్చేస్తుంది మనకి. సీట్ హైట్ కూడా తగ్గిపోతుంది, అలాగే కింద స్పీడ్ బ్రేకర్ తగులుతుంది కింద చేసి. ఇది వచ్చేసి ఓల్డ్ షాకప్ గేరు. ఇప్పుడు మేము చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి కొత్త షాకప్ గేరు. ఫిట్టింగ్ అయితే అయిపోయింది మెకానిక్ షెడ్లో. చూడండి గైస్, మొత్తం మార్చేశారు. ఇది షాకప్ గేర్ మార్చేసాము. అలాగే సర్వీస్ కూడా చేయించిన, ఆయిల్ కూడా మార్చేసాను. వచ్చేసి కూలెంట్ కూడా మార్చేసాము. కూలెంట్ మొత్తం సర్వీస్ అయితే అయిపోయింది బండిది. కాస్ట్ వచ్చేసి చెప్తాను. ఇప్పుడు వచ్చేసి వాటర్ సర్వీస్ చేయించి వెళ్తున్నాము. ఇలా చూసుకుంటే మనకి మీటర్ అయితే లేదు, మీటర్ అయితే రిపేర్ ఇచ్చాను. అది కూడా వచ్చేసిన తర్వాత వాటర్ సర్వీస్ చేపిద్దాము. అబ్బాయి రెడీ అయిపోయింది ప్లస్ మొత్తం వచ్చేసి నాకు సామాన్ వచ్చేసి 9,000 పడింది. సర్వీసింగ్కి 10,000 రూపీస్. అలాగే మీటర్ అయితే పని చేయలేదు, మీటర్ రిపేర్ వచ్చింది, వాటర్ అయితే చెప్పింది మీటర్లో, అది మాకు పెండింగ్ ఉందంటే. మొత్తం వచ్చేసి వర్కింగ్ అయితే అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.